పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు అవన్నీ పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇంకొక 6 నెలలు పడుతుంది. అంటే 2028 వచ్చేస్తుంది అక్కడ పూర్తవడానికి ఇదంతా. ఇప్పుడు ఆన్లైన్ ప్రాతిపదికన కాబట్టి పెద్ద కష్టం లేదు అనుకున్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన తొందరగానే చేయి. కానీ అలా చేస్తే దేశంలో అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే లోకల్ గా ఉన్న ప్రభుత్వాలు ఇష్టం ఉండకపోవచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు డీలిమిటేషన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే మన శరీరంలో ఒక ఆపరేషన్ చేయడం. మనకి పార్ట్ ఏదైనా ఇప్పుడు ఎపెండిసైటిస్ అంటారు, ఉండుకం, అది లేకపోయినా బతుకుతాడు మనిషి, కానీ ఆ తర్వాత ఆహారపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే మనకి ఈ ఎసిడిటీ ఫామ్ అయ్యేటప్పుడు అక్కడ ఒక ఇది ఉంటది, అది ఆపరేషన్ చేసి తీసి పడేయచ్చు. కానీ ఆ ఆహారానికి సంబంధించి ఆ తర్వాత ఈ మసాలాలు తిన్నప్పుడు ఇబ్బంది పడతాడు. అవి లేకపోయినా బతకగలం, కానీ నిరంతరం నరకం అనుభవించాలి. అట్లాంటిది ఇక్కడ కూడా వ్యవహారం. తేడా వచ్చిందంటే నియోజకవర్గం సంఖ్యనాకిపోద్ది, ఆ నాయకులు నాశనం అయిపోతారు. కాబట్టి అది అడ్డదిడ్డంగా చేయకూడదు, నిర్మాణాత్మకంగా చేయాలి. అది వేగంగా చేయలేరు, అక్కడ యాక్సెప్టబుల్ కాదు స్పీడ్కి. ఈ రెండిటిది సెట్ కావాలంటే ముందు అసలు బిల్లు ఆమోదం పొందాలి. మామూలుగా అయితే కనుక రొటీన్గా అయితే ఈ జనాభా లెక్కల తర్వాత ఇక ఎవరికి ఏ పార్లమెంట్ లో తీసుకోనక్కర్లా, ఆటోమేటిక్ నియోజకవర్గాల పునర్విభజన వచ్చాడు. అది జనాభా లెక్కల తర్వాత భారతదేశపు రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్ట ప్రకారం, అధికారాల ప్రకారం ప్రభుత్వం చేతిలో ఉంది. దానికి ఏ 2/3 వంతు అక్కర్లేదు నియోజకవర్గాల పునర్విభజనలో.